అమరావతి రైతులకు ఆడపడుచులకు నా పాదాభివందనాలు. డాక్టర్ రాయపాటి శైలజ గారి ఆత్మీయ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా ఉత్తరాంధ్ర తరఫు నుంచి ఆవిడకి మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇది సామాన్యమైన పోరాటం కాదు మీరు చేసింది. ఈరోజు అమరావతి పురం ప్రారంభమైన మేము ఈరోజు ఈ స్టేజ్ మీద ఒక్కొక్కరం ఈ పదవి ఎంజాయ్ చేస్తున్నా, మేము ఇంత గౌరవం పొందినా ఇది కేవలం 90% క్రెడిట్ అమరావతి రైతులకే వస్తుంది. మీ అందరికీ మా పాదాభివందనాలు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీకు తెలుపుకోవడం జరుగుతుంది. అమ్మా, ముందుగా ఆడవాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ తరఫు నుంచి ఒక రిప్రజెంటేటివ్గా శైలజ గారు వచ్చారు. మీ తరఫు నుంచి వచ్చిన ఆవిడకి ఇంత మంచి గౌరవం దక్కడం నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఒక మహిళగా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు పడిన ఇబ్బందులు ఇంత అంతా కాదు, కడుపులో తన్నించుకున్నారు, రోడ్డు మీద ఈడ్చి లాగారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా చాలా వివక్షతోటి చూశారు. అలాంటి ఉద్యమంలో నుంచి వచ్చిన శైలజ గారికి ఆడవాళ్ళ సమస్యలు కానీ, మహిళల పట్ల సానుభూతి కానీ, అలాగే సౌమ్యురాలు, ఒక డాక్టర్ చదివింది కాబట్టి ఆవిడకి అన్ని రకాలుగా అన్ని సమస్యల గురించి అవగాహన ఉంది కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆ చైర్కి చాలా వన్న తెస్తుందని మేము నమ్ముతున్నాం. మీరందరూ ఆవిడకి సహకరించి ఆవిడతో పాటు ఈ చైర్పర్సన్గా ఆవిడ ఏదైతే పదవి తీసుకున్నారో మీరందరూ సహకరించి ఆవిడ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా మంచి పదవుల్లో రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమరావతి రైతులకు ఆడపడుచులకు నా పాదాభివందనాలు. డాక్టర్ రాయపాటి శైలజ గారి ఆత్మీయ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా ఉత్తరాంధ్ర తరఫు నుంచి ఆవిడకి మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇది సామాన్యమైన పోరాటం కాదు మీరు చేసింది. ఈరోజు అమరావతి పురం ప్రారంభమైన మేము ఈరోజు ఈ స్టేజ్ మీద ఒక్కొక్కరం ఈ పదవి ఎంజాయ్ చేస్తున్నా, మేము ఇంత గౌరవం పొందినా ఇది కేవలం 90% క్రెడిట్ అమరావతి రైతులకే వస్తుంది. మీ అందరికీ మా పాదాభివందనాలు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీకు తెలుపుకోవడం జరుగుతుంది. అమ్మా, ముందుగా ఆడవాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ తరఫు నుంచి ఒక రిప్రజెంటేటివ్గా శైలజ గారు వచ్చారు. మీ తరఫు నుంచి వచ్చిన ఆవిడకి ఇంత మంచి గౌరవం దక్కడం నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఒక మహిళగా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు పడిన ఇబ్బందులు ఇంత అంతా కాదు, కడుపులో తన్నించుకున్నారు, రోడ్డు మీద ఈడ్చి లాగారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా చాలా వివక్షతోటి చూశారు. అలాంటి ఉద్యమంలో నుంచి వచ్చిన శైలజ గారికి ఆడవాళ్ళ సమస్యలు కానీ, మహిళల పట్ల సానుభూతి కానీ, అలాగే సౌమ్యురాలు, ఒక డాక్టర్ చదివింది కాబట్టి ఆవిడకి అన్ని రకాలుగా అన్ని సమస్యల గురించి అవగాహన ఉంది కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆ చైర్కి చాలా వన్న తెస్తుందని మేము నమ్ముతున్నాం. మీరందరూ ఆవిడకి సహకరించి ఆవిడతో పాటు ఈ చైర్పర్సన్గా ఆవిడ ఏదైతే పదవి తీసుకున్నారో మీరందరూ సహకరించి ఆవిడ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా మంచి పదవుల్లో రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.